యూరియా కష్టాలు అంతా ఇంత కాదు, రైతులను ఇబ్బందులు పెడుతుంది. యాప్ రాష్ట్ర ప్రభుత్వము యూరియా కోసం ప్రత్యేక యాప్ తెచ్చింది. యాప్ ద్వారా అనేక ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి రైతాంగం రోడ్డెక్కిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు చాలామంది రైతులు ఉన్నారు. యాప్ వల్ల ఎలాంటి కష్టాలు ఉన్నాయి? మీరు ఎప్పుడైనా యాప్ ఉపయోగించారా? ఎట్లా ఉపయోగించారు? యాప్ ఉపయోగించినాం. పొద్దుగాల 6 గంటలకు టైమింగ్ పెడుతున్నారు. ఏం కష్టం అవుతుంది? కష్టం అంటే ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసే లోపల ఇప్పుడు నేను ఇప్పుడు 6వ తరగతి చదువుకున్నా. ఈ యాప్ ఇట్లా ఓపెన్ చేసి నాలుగు పోయే వరకు అయితే అయిపోతుంది 2 నిమిషాలలో ఊరియా. యాప్ ఎట్లా బుక్ చేసుకోలే. ఇప్పుడు నాకు వీలు కాక పిల్లలతో చేయించుకుంటున్నాం. 3 గంటలకు టైం పెడితే 3 గంటలకు పిల్లల దగ్గర పోయి కూర్చుంటే అవుతుంది. వ్యవసాయం పెట్టి పొద్దున 6 గంటలకు పిల్లలను లేపి పెట్టుకొని కూర్చుంటే అవుతున్నది. ఇప్పుడు పొద్దుగల పోయి ఇప్పుడు వర్షాలు లేవు, మక్క వారించుకోవాలన్నా యాప్ల కాడ కూర్చోవాలా. యాప్లో బాధపడంగా 2 సంచులు బుక్ అయితే ఇప్పుడు మాది వేరే విలేజ్ అయితే 4 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో మా మండలనే లాస్ట్ విలేజ్లో ఇస్తారు. మళ్ళీ ఆడుకోయిన తర్వాత పాస్బుక్ లైన్ పెట్టుకొని మళ్ళీ 12 గంటల దాకా ఆనే కూర్చుండాలి. 12 గంటలకు వచ్చి బుక్ తినేలా మళ్ళీ 3 గంటలకు మళ్ళీ 2 బుక్ అయితే మళ్ళీ కూరుకోవాలి. అంటే ఒక 2 సంచుల కోసం 2 రోజులు తిరుగుడు అవుతుంది. బుక్ చేసుకున్నది ఒకరోజు అయితే అది కూడా మన అదృష్టం మంచిగా ఉండే యాప్ బుక్ అయితే పోయినట్టు లేకుండా లేదు. ఇప్పుడు ఆల్రెడీ మక్క మందుకు వచ్చింది. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఈ యాప్ల వల్ల రైతులను ఈ విధంగా పరేషాన్ చేసే బదులు మేము రైతులుగా ఏమంటున్నామంటే నాకు ఒక 5 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాల రైతును నాకు ఎంత ఇస్తావు? అది ఇచ్చేదేదో పాస్బుక్ నువ్వు యాడ్ చేసుకొని నాకు ఇచ్చేది ఎంత ఇస్తున్నావు నువ్వు అంతా నాకు మా ఊర్లో గోదాంలో పెట్టు, నాకు ఎన్ని వస్తాయో కన్నే ఇయ్యు. కానీ ఈ విధంగా యాప్ పెట్టి ఇప్పుడు ఇట్లా 70% మంది రైతులకు యాప్ బుక్ చేసుకోరాదు. ఎందుకంటే ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే వేసుకున్నట్టు, లేకుంటే ఇప్పటికీ ఒక సంచి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు పిల్లలు లేరు, వాళ్ళు చేసేటోళ్ళు లేరు. ఆడ తోటలు వారించుకోవాలా, మేము మక్క విత్తనాలు పెట్టుకోవాలా, ఇక్కడ ఆపులు బుక్ చేసుకోవాలా. ఈ రకంగా తిప్పలు పెట్టడం మాత్రం సరైంది కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే మాట చెప్తున్నాం, ఈ యాప్ విధానాన్ని తీసేసి ఇంతకు ముందర లెక్కన పాస్బుక్ వైజ్గా 5 ఎకరాలు ఉన్న రైతుకి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు మీరు అంతే ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే రైతులను ఈ విధంగా తిప్పలు పెట్టుడు స్వయాన నేనే ఒక వారం రోజుల నుంచి లెంకంగా 3 రోజుల్లో నాకు 4 సంచులు దొరికినాయి అంతే. 5 ఎకరాలు ఉన్న రైతు నేను 4 సంచులు దొరికినాయి. ఇక మిగతాది ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక్కడ మరో రైతు ఉన్నాడు, తనని అడుగుదాం. చెప్పండి, నువ్వు ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది? నాకు 6 ఎకరాలు ఉంది. ఎప్పుడైనా యూరియా బుక్ చేసినా? నేను ఊరియా బుక్ నాకు చదువుకుంటే కదా నేను ఉన్నది నేను మాది మాపో ఆపో నాకు ఏ ధర ఆపు తెప్పది షాపు తెప్పది. ఆ ఫోన్ పట్టుకొని వాళ్ళు ఇంటి గురికెట్టారు కానీ అలా అయిపోతున్నాయి. వాళ్ళదాళ్ళు చేసుకుంటారా, నాకు చేసి ఇస్తారా? నాకున్న ఎకరాలకు ఒక ఎకరాకు 1 ఇస్తాడా 2 ఇస్తాడా? నా పాస్బుక్ తీసుకొని పోతా, నా ఎకరాల మీకే నాకు ఇవ్వాలని. అయ్యా రేవంత్ అయ్యా, మేము ఓట్లేసిన దానికి మా చెప్తాం, మేము కొట్టుకుంటున్నాం అయ్యా, నీకు కాలు మొక్కుతాము. ఈ 2 ఏళ్ళు నడిచింది, ఇంకా 2 ఏళ్ళు మమ్మల్ని కాపాడు. అప్పటికి నీకు మేము నామాలు పెడతామా కామాలు పెడతామా దండి నీకు దండం పెడుతున్నాము, దయచేసి మాకు. మరో రైతు ఉన్నాడు, చెప్పండి. మీరు యాప్ ఉపయోగించేస్తా? మీకు ఎట్లా ఉపయోగించినావు? ఓపెన్ చేసేసరికి 3 నిమిషాలు టైం ఇచ్చాడు. ఆ 3 నిమిషాల్లో ఓటీపీ ఫస్ట్లకి ఆ ఓటీపీ టైంలో బుక్ చేద్దాం ఓపెన్ చేసేటోళ్ళకి ఆ డిస్టిక్ మన సిటీ చేసేటోళ్ళకి ఉన్న టైం అయిపోయేసరికి లాస్ట్కి వస్తే ఏమైంది, ఊరియా ఏ దాంట్లో చూసినా కానీ కూడా 0 బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటున్నది. ఎటువంటి ఆ పొద్దుగాల లేచి ఈ రోజులలో తోటలోకి మనం రెడీ అయితే మొబైల్ పట్టుకొని వచ్చి ఫోన్ చూసి యాప్ కోసం బుక్ చేసుకోవడం వాళ్ళకి ఉన్న సమయం అయిపోయి ఇక ఊరియా కోసం తిరగల్లా తోటలోకి పోయి పరగం పారించుకోవాలన్న వ్యవస్థ ఏర్పడేది ఈ రోజులల్లో. కానీ మార్పు అంటే మరి పొద్దున్న లేచి మనం తోట పని చేసుకోవాలనే సమయం మార్పులో కానీ ఊరే బస్తాల సొసైటీలో కూడా తిరగాల్సిన రైతుల పరిస్థితి ఏర్పడేది ఈరోజు. ప్రతి ఒక్క రైతు కూడా ఏ రోజు రైతులు కూడా ఘోరమైన పరిస్థితి ఏర్పడేది ఊరే వల్ల. మరి ఈ రోజు రాను మార్పు వల్ల ఏమవుతుందో అన్నది తెలియకపోతున్నాము. ఖచ్చితంగా ఈ విధంగా మార్పు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని యాప్ ఖచ్చితంగా ఎత్తివేయాలని ప్రధానంగా చూడొచ్చు. ఫెర్టిలైజర్ యాప్ ఉంది. ఫెర్టిలైజర్ యాప్ ద్వారా అనేక కష్టాలు అవుతున్నాయని చెప్తున్నారు. మనం కూడా ఒకసారి ట్రై చేసే ప్రయత్నం అయితే చూడొచ్చు. ప్రధానంగా చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో ఫెర్టిలైజర్ యాప్ ఉంది, ఆ యాప్ను ఓపెన్ చేస్తుంటే ప్రధానంగా దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ వీటన్నింటిని కూడా వస్తుంది. ఫార్మర్ సంబంధించి చూసుకుంటే ఫార్మర్ వ్యాలిడేషన్ సంబంధించి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన 3 నిమిషాలు ఓటీపీకి సంబంధించిన సమయం ఇస్తుంది. సమయం రావడంతో దానికి పూర్తి స్థాయిలో నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇలా కొన్ని నెంబర్ ఐడెంటిఫికేషన్ ఏదైతే పట్టాదారు పాస్బుక్ అందులో ఉంటే తప్ప ఆ ఓటీపీ ఆ మొబైల్ నెంబర్కు రాదు. రైతు ఖచ్చితంగా ఆ పాస్బుక్ దానికి సంబంధించిన లింక్ కావాల్సి ఉంటుంది. ఆ లింక్ అయితేనే దానికి సంబంధించి ఓపెన్ అవుతుంది. ఒకవేళ రిజిస్టర్ టాలెంట్ అంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రకంగా కూడా ఏ మొబైల్ యాప్ ఓపెన్ చేసినా ఖచ్చితంగా రైతు తన పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతుకే ఆ యాప్ ద్వారా లింక్ ద్వారా ఓపెన్ అవుతుందనే ప్రధాన లక్ష్యం యాప్ ఉద్దేశం.
ఖచ్చితంగా రైతాంగాని కోసం ఎవరో యూజ్ చేసే ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా మాకు ఉపయోగం లేదు. మేము సొంతంగా ఉపయోగించే మొబైల్ ద్వారానే దానికి యాప్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు సరిపడా యూరియా ఒక్కసారిగా ఇవ్వాలని చెప్తున్నారు. మొత్తానికి రైతాంగం కోసం ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా రైతులను అదేవిధంగా నేతలను అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఇది అందరూ కూడా ఆందోళన దిగారు. ఏదైతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని తరలించే క్రమంలో ఇక్కడ పోలీసులకు అదేవిధంగా రైతులకు వాగ్వివాదం అయితే చోటు చేసింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వము దీనికి సంబంధించి స్పందించే వరకు మేము రోడ్డుపైనే బైఠాయిస్తామని చెప్పి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంటున్న నేపథ్యంలో ఇక్కడ సీఎం డౌన్ అని చెప్పి నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతాంగం కోసము ఖచ్చితంగా 24 గంటలు విద్యుత్ అందిస్తామని చెప్పింది. విద్యుత్తో పాటు ఇటు రైతులకు సరిపడా యూరియాను కూడా ఇవ్వట్లేదు. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో 6 లక్షల ఎకరాల వివిధ పంటలు సాగవుతాయి. 6 లక్షల ఎకరాల్లో సుమారు 3 లక్షల మంది రైతులు ఉన్నారు. 3 లక్షల మందిలో 1,50,000 మంది రైతులు ఇప్పటికే 1,50,000 మంది రైతులే ఇప్పటి వరకు ఈ యాప్ను ఉపయోగించారు. జిల్లా అధికారిక లెక్కల ప్రకారం ఒక్కొక్కరికి 2 సంచుల పైనే ఇచ్చారు. మిగతా 1,50,000 మంది ఎలాంటి యూరియా తీసుకోలేదు. దానివల్ల ప్రభుత్వం పూర్తి స్థాయిలో తక్షణమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా చూసే దిశగా ప్రభుత్వము అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా రైతులకు సరిపడా ఎరువులు సప్లై చేయడం లేదని చెప్తుంది. ప్రధానంగా ఈ యాప్కి సంబంధించి చూసుకుంటే ఒక రైతు తన పట్టాదారు పాస్బుక్ ఎంట్రీ అవుతేనే దానికి సంబంధించిన యాప్లో యూరియా బుకింగ్ కోసం అవకాశం ఉంటుంది. ఆ యూరియాకి సంబంధించి చూసుకుంటే జిల్లాకు సంబంధించిన ఏ సొసైటీలోనైనా ఉన్న సొసైటీలో ఏదైతే స్టాక్ ఉన్న సొసైటీలో దానికి సంబంధించిన యూరియా కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఆ స్టాక్ ఉన్న సొసైటీకి వెళ్ళేసరికి మేము బుక్ చేసుకునేసరికి మాకు సమయం అంతా పోతుంది, మాకు బుక్ కావడం అని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సాధంతో గంగారెడ్డి RTV నిజామాబాద్.